హాయ్ అండి. గణిత శాస్త్ర బోధనా పద్ధతుల ప్రాక్టీస్ బిట్స్ అండి. చాలా పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ఉపాధ్యాయులు ఈ పద్ధతిని ఉపయోగించలేకపోతున్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ఉపాధ్యాయులు ఉపయోగించలేకపోతున్నారంటే మనకి ఇక్కడ కావాల్సింది సంశ్లేషణ పద్ధతి ఓకేనండి. సంశ్లేషణ పద్ధతి ఏమో మనకి దత్తాంశం నుంచి వెళ్తాము, ఇచ్చిన సమాచారం తీసుకొని దాని నుంచి వెళ్తాం. విశ్లేషణ పద్ధతి ఏమో సారాంశం నుంచి దత్తాంశకి వెళ్తాం. ఆగమన పద్ధతి ఏమో మూర్తం నుంచి అమూర్తంకి వెళ్తాం. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రయోగశాల పద్ధతి అండి. మౌలిక సదుపాయాలు అనంలోనే దేనికి సంబంధించింది ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్, క్రింది వానిలో సమస్య పరిష్కార పద్ధతి కానిది రేఖాచిత్ర పద్ధతి, విశేషణ పద్ధతి, సదృశ్య పద్ధతి ఇవన్నీ సమస్య పరిష్కారం అండి. కానిది వచ్చేసి సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్, ఒక సమస్యలోని కనుక్కోవాల్సిన అంశాల మధ్య గల ప్రాథమిక సంబంధాన్ని నిర్ణయించడంలో విద్యార్థికి పట రూపంలో సహాయపడే సమస్య పరిష్కార పద్ధతి ఇక్కడే కనిపిస్తుంది. పటవనంలోనే మనకు వచ్చేది రేఖాచిత్ర పద్ధతి. నెక్స్ట్, మౌఖిక సమస్యను సులువుగా సాధించి మౌఖిక సమస్యల మధ్య గల సారూప్యత విద్యార్థి కనుగొనగలరని ఆశించే సమస్య పరిష్కార పద్ధతి. ఆన్సర్ వచ్చేసి సదృశ్య పద్ధతి. నెక్స్ట్, దత్త సమస్యలో గల ప్రాథమిక ఆశ్రితాలను విద్యార్థి గుర్తించేలా నేర్పే సమస్య పరిష్కార పద్ధతి. ఆశ్రితాలని వస్తే ఆశ్రయాల సంబంధాల పద్ధతి. ఆశ్రితాలను విద్యార్థి అని వస్తే ఆశ్రయాల సంబంధాల పద్ధతి. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతిలో రెండవ సోపానం ఏంటండి? సమస్యను నిర్వచించడం. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని సూచించడం ఎన్నో సోపానం? 6వ సోపానం అండి. సమస్య పరిష్కార పద్ధతిలో వచ్చేసి మనకి సోపానాలండి. ఫస్ట్ సోపానం వచ్చి మనం సమస్యను ఏం చేయాలండి? గుర్తించాలి. అసలు ఏంటి సమస్య అనేదాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత సెకండ్ది వచ్చేసి సమస్యను నిర్వచించడం, విశ్లేషించడం, సరిహద్దును ఏర్పరచుకోవడం. ఆ సమస్యను నిర్వచించి ఎక్కడి నుంచి ఏంటి అనేది విశ్లేషించి దానికి ఎక్కడి వరకు కంప్లీట్ చేయాలని దాన్ని ఒక సరిహద్దుల్ని ఏర్పరచుకోవడం. నెక్స్ట్, మూడోది దత్త నియమాలు సక్రమంగా సమగ్ర పద్ధతిలో సేకరించడం. అంటే మనకి దత్తాంశం నుంచి ఏమేం కావాలి ఏంటి అనేది సమగ్ర పద్ధతిలో స్వీకరించడం. నెక్స్ట్, దత్తాంశాన్ని సమగ్రంగా వ్యవస్థీకరింపచేసి మూల్యాంకనం చేయటం. దత్తాంశాన్ని సక్రమంగా వ్యవస్థీకరణ చేసి వాటిని మూల్యాంకనం చేయటం. తర్వాత మనకి సాధ్యమైనంత వరకు కూడా దగ్గర పరిష్కారం ఏముందో అది సూచించడం అండి. నెక్స్ట్, సమస్యకి ఖచ్చితమైన పరిష్కారాన్ని సూచించడం. నెక్స్ట్, 7ది వచ్చిన ఫలితాలు సరైనవో కావో తెలుసుకోవడం అన్నమాట. ఫస్ట్ది సమస్యను గుర్తించడం అండి. రెండో సోపానం సమస్యను నిర్వచించడం. మూడో సోపానం దత్త నియమాలను సక్రమంగా రాసుకోవడం. నెక్స్ట్, 4వ సోపానం దత్తాంశాన్ని సక్రమంగా వ్యవస్థీకరింపచేసి మూల్యాంకనం చేయడం. 5 సాధ్యమైనంత వరకు దగ్గర పరిష్కారం సూచించడం. 6 సమస్యను ఖచ్చితమైన పరిష్కారం సూచించడం. 7 వచ్చిన ఫలితాలు సరైనవో కావో తెలుసుకోవడం. మనకు వచ్చేసి ఇక్కడ అడిగింది ఏంటండి? సమస్య పరిష్కార పద్ధతిలో ఖచ్చితమైన దాన్ని సూచించడం. ఇది వచ్చేసి మనకి ఎన్నో సోపానం అవుతుంది? 6వ సోపానం అవుతుంది. నెక్స్ట్, సమస్య పరిష్కారానికి ఉండవలసిన ఉత్తమ లక్షణం ఏంటంటే ఏముండాలంటే సమస్య పరిష్కరించాలంటే విద్యార్థికి అభిరుచి, ఆసక్తి పెంచేదిగా ఉండాలి. అంతే కదా. విద్యార్థి స్థాయికి మించిందే ఉండకూడదు. పరిష్కారం లేనివి వీలు కానివే ఉండకూడదు. పైవన్నీ కాదండి. మనకు కావాల్సింది విద్యార్థికి అభిరుచికి, ఆసక్తి పెంచేవిగా ఉండాలి. నెక్స్ట్, విద్యార్థులలో ఆలోచన, వివేచన, కల్పన, ప్రజ్ఞ, కుతూహలాన్ని ప్రేరేపిస్తూ స్వయం అభ్యాసనానికి అలవాటు చేసే పద్ధతి. ఇది కూడా సమస్య పరిష్కార పద్ధతి అండి. నెక్స్ట్, విద్యార్థులలో ఆశించదగిన లక్షణాలను సహనం, సహకారం, ఆత్మవిశ్వాసం మొదలైన వాటిని పెంపొందిస్తుంది అనే ప్రయోజనం కలిగిన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి. ఇవి వచ్చేసి మనకి గణిత శాస్త్ర బోధనా పద్ధతిలో కొన్ని బిట్స్ అండి.